హలో 3 గంటల వరకు కూడా గూడంజన ప్రయత్నం చేసి ఇక్కడికి రావడానికి మన గోపి వెళ్ళినాడు ఇద్దరు మిత్రులు. తను అంత కష్టంగా ఉన్న తన సొంత తన ఆకాంక్షను ఇవాళ రానందుకు తను క్షమాపణ చెప్తూ పంచుకున్నాడు. తెలంగాణ రాష్ట్ర సాధనకై పోరాడుతున్న తెలంగాణ ప్రజలకు నా వందనాలు. ఒక్కబోని సహనంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే వరకు సమిష్టిగా ఐకమత్యంతో తెలంగాణ ప్రజలందరూ పోరాడుతారని ఆశిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నాన్చుడు ధోరణి మాని సత్వరమే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలి. లేనట్లయితే తెలంగాణ ప్రజల తెగువ కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పతనం కాక తప్పదు. అనారోగ్యంతో సభకు హాజరు కాలేకపోతున్నా మన్నించండి. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఇట్లు మీ గూడాంజన. ఇప్పుడు సాంస్కృతిక సమైక్య గౌరవాధ్యక్షుడు గద్దరన్నను తన ఉపన్యాసాన్ని